వనస్థలీపురంలో జై భవానీ యూత్ అసోసియేషన్ వారు దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మాతా ఆగమన్ అని దుర్గామాత అమ్మవారి విగ్రహాన్ని పెద్ద ఊరేగింపుగా తీసుకొచ్చారు. జై భవానీ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైతన్య ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు జరిగింది. దుర్గామాత యొక్క విగ్రహ ఆహ్వాన సందర్భంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భవానీ యూత్ అసోసియేషన్ సభ్యులకు, చైతన్య గారికి, అంటే ఆయన పేరే ఎక్కువ తెలుసు కాబట్టి చైతన్య గారు, వారి బృందానికి, సోదరులకు, యూత్ అందరికీ మా డాక్టర్ ప్రభాకర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాల భవానీ యూత్ అసోసియేషన్కి సహకరించినటువంటి మా అక్క అయినటువంటి ఈశ్వరమ్మ యాదవ్ గారు. ఆమె ఎవరో కాదు, మన గ్రామస్తురాలే. ఆమె ఎక్కడో కానీ కాకుండా మన గ్రామానికి సంబంధించిన ఆమె కాబట్టి మన మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, మనకు అన్ని విధాలా సహకరిస్తుంది కాబట్టి ఆమెను కూడా ఇక్కడికి మనం ఆహ్వానించి వారికి సన్మానం చేయడం చాలా ముఖ్యము. మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా లక్ష్మీ గణపతి ఆలయ సభ్యులు రామ్మోహన్ గారు, డాక్టర్ ప్రభాకర్ గారు, లక్ష్మణరావు గారు, బ్రహ్మం గారు, సురేష్ గారు, మా వీరం శ్రీధర్ గారు, సురేష్ గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు హిందూ పండుగ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నాను. మొన్ననే జరిగినటువంటి వినాయక నవరాత్రులు కూడా మన ఆలయ ప్రాంగణం లోపల చాలా అత్యంత వైభవంగా జరపడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క దుర్గామాత యొక్క నవరాత్రులు కూడా మన ఆలయంలోనే భవానీ యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వారికి ఎల్లవేళలా మన వనస్థలిపురం కాలనీ యూత్ కానీ, సభ్యులు కానీ, నివాసులు కానీ, మా ఆలయ కమిటీ సభ్యులం కానీ మేమందరం కూడా అన్ని వేళలా వారికి సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేస్తడం, ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి మరి మరొక్కసారి మీ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క లక్ష్మీ గణపతి యొక్క ఆశీస్సులు మీ అందరిపైన, దుర్గామాత యొక్క ఆశీస్సులు మీ అందరిపైన ఉండి మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని నేను యొక్క స్వామివారిని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సెలవు. ఓకే, అమ్మవారి ఆగమనం మొదలవుతుందండి. ప్రతి ఒక్కళ్ళు నేను 10 లెక్క పెడతాను. మన ముఖ్య అతిథి శ్రీశ్వరమ్మ యాదవ్ గారిచే 10 లెక్క పెట్టగానే అమ్మవారి ఆగమనం మొదలవుతుంది. 10
Kavin PG Amma Bhavani